హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఎన్విఎఫ్ డ్రామా ఛానల్ ఇది. ఈ ఎన్విఎఫ్ డ్రామా ఛానల్కి మన యొక్క సాంఘిక నాటక రంగ కళాకారుల్లో మన ఎన్విఎఫ్లో ఉన్న వాళ్ళందరూ కూడా మన యొక్క ప్రతి యాక్టివేషను, మన యొక్క ప్రతి పని కూడా ఈ యొక్క ఎన్విఎఫ్ డ్రామా ఛానల్లో ఉంటుంది. మీరందరూ కూడా చూడొచ్చు. ఓకే, ఇకపోతే ఎన్విఎఫ్లో నేను 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాను. ఈ 3 సంవత్సరాలుగా రఫ్గా మొదలు పెట్టాను. ఎందుకంటే అసలు ఎవరు కరెక్ట్గా ఉండగలుగుతారు, అసలు ప్రాబ్లం ఎక్కడుందని తెలుసుకోవడానికి రఫ్గా మొదలు పెట్టాను. రకరకాల ఆఫర్స్ పెట్టాను. ఇందులో రకరకాల అనుభవాలు నా దగ్గర ఉన్నాయి. నేను వాటిని కొంతమంది మేధావులు, నాగంట్ల నరసింహరావు గారు, కట్టా వెంకటేశ్వరరావు గారు, కొప్పిశెట్టి సత్య శ్రీనివాసరావు గారు, ఇలా రకరకాల ప్రాంతాలలో చింతపల్లి మస్తాన్ గారు, ఇలా రకరకాల ప్రాంతాల్లో రకరకాల మేధావి వర్గమైనటువంటి నాటకరంగ కళాకారులతో పంచుకొని షేర్ చేసుకున్నాను. అందులో భాగంగా వాళ్ళు చెప్పిన సజెషన్స్ తీసుకొని ఒక టీముని ఏర్పాటు చేసుకోవడానికి నేను ముందుకొచ్చాను. కాబట్టి ఈ యొక్క 3 సంవత్సరాల్లో ఎన్నో అనుభవాలు. ఇప్పుడు ఫైనల్గా ఎన్విఎఫ్ క్యాడర్ ఎలా ఉండాలి అనుకుంటున్నాను, ఎలా ఉండాలి, ఎవరు ఎన్విఎఫ్లోకి రావాలి, ఎందుకు రావాలి అనే విషయాల్ని చూద్దామండి. ఎన్విఎఫ్ ఏముంటుంది దీంట్లో? చాలా మంది దీన్ని అవహేళన కూడా చేస్తున్నారు. నివాస్ వాల్మీకి ఫ్యాక్టరీ అంట అని. మనం ఒక మంచి పని చేస్తున్నప్పుడు చాలా మంది డాష్ చేస్తారు. అవి పట్టించుకోకూడదు కదా, మన పని మనం చేసుకోవాలి. అందుకే నేను దీన్ని సుదీర్ఘకాలం పెట్టుకున్నాను. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, సుదీర్ఘకాలం. గతంలో నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు 2019లో కొన్ని యూనియన్స్ ఉండేవి. యూనియన్స్ ఉంటే నేను కూడా అలా చేయాలేమో అనుకున్నాను. నేను కూడా ఎంటర్ అయ్యాను. కానీ అది తప్పని తెలుసుకున్నాను. ఎందుకు తప్పని తెలుసుకున్నానంటే, యూనియన్ని ఒక వ్యక్తి పెడుతున్నాడు. ఆ వ్యక్తి ఆ యూనియన్లో మొదట ఉండే 7 టీముని వాళ్ళ ఇంట్లో వాళ్ళనే పెడుతున్నాడు. అతనే ఖర్చు పెట్టుకుంటున్నాడు. అప్పుడేమవుతుంది, ఎవరు వచ్చినా చుట్టపు మార్గంగా వచ్చే వాళ్ళే గాని ఆ యొక్క వ్యవస్థని బలోపేతం చేసేవాళ్ళు రావట్లేదు. ఇది నేను గమనించాను. సో ఇప్పుడు మరి ఎవరు పెట్టాలి యూనియన్? అసోసియేషన్ ఎవరు పెట్టాలి అంటే మనమే పెట్టాలి. కానీ మనం ఎవరం కలిసి రాము. ఎందుకంటే డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి. మరి నేనేం చేశాను, అసలు ఆ డబ్బుల్నే సృష్టిద్దాం. మనం క్రియేటర్స్, సృష్టించే వాళ్ళం, సృష్టికర్తలం. ఏది ఒక కథని సెల్యులాయిడ్ పై లేదా స్టేజీపై సృష్టించడం కాదు, నడిపించడం కాదు. అలాంటి ఆలోచన మనము మనీని, డబ్బును కూడా క్రియేట్ చేద్దాం. బోలెడ్ డబ్బు ఉంది. మినిమం 20 CR వరకు, 20 కోట్ల వరకు టర్న్ ఓవర్ జరుగుతుంది నాటకం ఫీల్డ్లో. ఎవరికి వాళ్ళకి తెలియట్లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. నేను అవన్నీ మీకు క్లియర్గా చెప్తాను. సో మనకు ఒక అసోసియేషన్ ఉండాలి. మరి మనకు అసోసియేషన్ ఉండాలంటే మనందరం సమావేశం అవ్వాలి. ఎక్కడ సమావేశం అవ్వాలి? మరి ఎక్కడ అవ్వాలన్నప్పుడు దానికి ఖర్చు ఎవరు పెడతారు? ఆ వచ్చిన వాళ్ళకి ఫుడ్ ఎవరు పెడతారు? మళ్ళీ వ్యక్తిగతంగా వస్తుంది. అందుకే నేను చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాను. ఎన్విఎఫ్ని స్టార్ట్ చేశాను. ఎన్విఎఫ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మీరెవరూ కూడా మీ జేబులో నుంచి రూపాయి ఇవ్వద్దు. మన ఎన్విఎఫ్ఏ మీకు డబ్బులు తెప్పిస్తుంది. మన ఎన్విఎఫ్ఏ మీకు ఆదాయ మార్గాలు ఇస్తుంది. మన ఎన్విఎఫ్ ద్వారా, ఆ ఆదాయ మార్గాల ద్వారానే మనం అసోసియేషన్ బిల్డ్ చేద్దాం. అసోసియేషన్ని బిల్డ్ చేద్దాం. ఇది కాన్సెప్ట్. ఓకే, ఇది 3 సంవత్సరాలు నేను దీర్ఘంగా వచ్చాను. ఇది 3 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా వచ్చాను. ఇంకా సుదీర్ఘంగా లైఫ్ ఎండింగ్ వరకు కొనసాగుతుంది. నా తర్వాత కూడా ఇది కొనసాగేలా చేశాను. అందుకు నేనేం చేశానంటే, నేను డైరెక్టర్గా ఉంటాను. ప్రెసిడెంట్, సెక్రటరీ, ఇక మిగతా మెంబర్స్ అందరూ మన వాళ్ళే ఉంటారు. అది కూడా 4 ప్రాంతాల నుంచి ఉంటారు. పల్నాడు ప్రాంతం, వినుకొండ ప్రాంతం, వినుకొండ బాపట్ల ప్రాంతం, వైజాగ్ ప్రాంతం, తెలంగాణ ప్రాంతం. ఈ 4 ప్రాంతాల నుంచే తీసుకుంటాం. ఈ 4 ప్రాంతాలకు తెలిసే జరుగుతుంది. ఈ 4 ప్రాంతాలలో ఇప్పుడు మన ఎన్విఎఫ్ లో ఉన్నారు. వాళ్ళనే ఇప్పుడు రఫ్గా ఉన్నారు. ఇప్పుడు ఇక బలోపేతం చేయబోతున్నాం. అందుకు ఏం చేయాలి? ఇది
ఇప్పుడు నేను చెప్పబోయేది ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఫిబ్రవరి 1 నుంచి మన ఎన్విఎఫ్ లో ఉండేటువంటి ప్రతి సమాచారం, మన ఎన్విఎఫ్ లో ఉండేటువంటి ఆదాయ వనరులు, మన ఎన్విఎఫ్ కి ఒక నిధి కూడా ఉంటుంది. నిధి, ఈ నిధి తాలూకు ఆదాయం, డబ్బు, ఇదంతా కూడా ఈ 4 ప్రాంతాల ప్రెసిడెంట్ సెక్రటరీల సమక్షంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విఎఫ్ లో ఒక 1000 రూపాయలు ఉన్నాయి. ఈ 1000 రూపాయలు 4 ప్రాంతాలకి 250. పల్నాడు ప్రాంత ప్రెసిడెంట్ అకౌంట్ లో 250 రూపాయలు ఉంటాయి. వినుకొండ బాపట్ల ప్రాంత ప్రెసిడెంట్ అకౌంట్ లో 250 రూపాయలు ఉంటాయి. వైజాగ్ ప్రాంత ప్రెసిడెంట్ అకౌంట్ లో 250 రూపాయలు ఉంటాయి. తెలంగాణ వైడ్ ప్రెసిడెంట్ అకౌంట్ లో 250 రూపాయలు ఉంటాయి. ఇవాళ కొత్తగా ఒక 10,000 వచ్చాయి. మన నిధికి ఒక 10,000 వచ్చాయి. నిధికి ఎలా వస్తాయో చెప్తాను. మళ్ళీ 10,000 వచ్చాయి. 10,000లో 4 భాగాలు చేస్తే 2,500 వస్తాయి. అప్పుడు పల్నాడు ప్రాంత ప్రెసిడెంట్ సెక్రటరీల అకౌంట్ లో, జాయింట్ అకౌంట్ లో 2,500 పడతాయి. అలాగే నలుగురు దగ్గర 2,000 పడతాయి. ఎన్విఎఫ్ డైరెక్టర్ గా నా దగ్గర ఏమీ ఉండవు. ఓకే, ఈ విధంగా ఏర్పాటు చేస్తాం అనమాట. ఇప్పుడు అంత ఏర్పాటు చేయగలిగేంత మ్యాన్ పవర్ మన దగ్గర ఉంది. ఓకే, రఫ్ గా మన దగ్గర ఎంత మ్యాన్ పవర్ ఉంది అంటే, విడివిడి గ్రూపుల్లోగా ఏర్పాటు చేశాను. ఒక గ్రూపులో 53, ఒక గ్రూపులో 16, ఒక గ్రూపులో 21, ఒక గ్రూపులో 84, ఒక గ్రూపులో 6, మొత్తం 183 మెంబర్స్ మ్యాన్ పవర్ ఉంది. 4 ప్రాంతాల్లో, వినుకొండ బాపట్ల ఏరియా, వైజాగ్ ఏరియా, పల్నాడు ఏరియా, తెలంగాణ ఏరియా 183 ఉంది. ఇది గనక మనం 500 చేయగలిగితే, 500 చేయగలిగితే చరిత్ర సృష్టించవచ్చు. అది 3 ఏళ్ల కింద నా ప్లాన్. 3 ఏళ్ల కింద కేవలం 20 మందితో స్టార్ట్ చేశాను. ఆ 20 మంది నిలబడటానికి చాలా ఆఫర్లు పెట్టాను, చాలా ప్రైజ్ మనీలు పెట్టాను. అలా క్రమక్రమంగా 3 ఏళ్లలో ఇంత బిల్డప్ అయింది. ఓకే, ఇక నుంచి అలాంటి అవసరం లేదు, ప్రైజ్లు పెట్టాల్సిన అవసరం లేదు. డబ్బు ఉప్పెనలా వచ్చి పడిద్ది మనకి. ఉప్పెనలాగా ఎలా వచ్చిందో చెప్తాను మీకు. అంతకంటే ముందు అసలు మన ఎన్విఎఫ్ లో ఏమేమి ఉంటాయి అనేది నేను చెప్తాను. మీరు దేనిలో ఉండాలనేది మీరు నిర్ణయించుకోండి, నిజాయితీగా నిర్ణయించుకోండి. మొత్తం ఎన్విఎఫ్ లో ఉంటారు. ఎన్విఎఫ్ లో మొత్తం 6 కేటగిరీలు ఉంటాయి. ఈ 6 కేటగిరీలు ఏంటి, వాటి లక్షణాలు ఏంటో చెప్తాను. నెంబర్ 1, ఎన్విఎఫ్. నెంబర్ 1 ఎన్విఎఫ్. దీంట్లో ఎవరెవరు ఉంటారు? డైరెక్టర్స్, రైటర్స్, డాన్స్ మాస్టర్స్, ఆర్గనైజర్స్. డైరెక్టర్స్, రైటర్స్, డాన్స్ మాస్టర్స్, ఆర్గనైజర్స్, లేడీ ఆర్టిస్ట్, ఆర్గనైజర్స్. లేడీ ఆర్టిస్ట్, ఈ ఆర్గనైజర్స్ ఏమో జెంట్స్ సమాజ ఆర్గనైజర్స్, వీళ్ళు లేడీ ఆర్టిస్ట్ ఆర్గనైజర్స్. తర్వాత లేడీ ఆర్టిస్ట్, ఇండివిజువల్ గా ఉండే లేడీ ఆర్టిస్ట్, స్టేజీ ప్రొపరేటర్స్, మేకప్ మ్యాన్, లైట్ మ్యాన్, ఆర్కెస్ట్రా వాళ్ళు, వీళ్ళంతా కలిపి వీళ్ళని టెక్నీషియన్స్ అంటాం. టెక్నీషియన్స్ వీళ్ళందరూ ఎన్విఎఫ్ లో ఉంటారు. ఏ కేటగిరీ అయినా ఎన్విఎఫ్ లో ఉంటారు. వీళ్ళు ఏం చేయాలి, ఏం చేస్తే ఎన్విఎఫ్ లో ఉంటారు, అది చేయకపోతే దేనిలో ఉంటారో చూద్దామండి. వీళ్ళు ఎన్విఎఫ్ లో ఇలా ఉండాలంటే అందరూ ఐడి కార్డులు తీసుకోవాలి. ఐడి కార్డు ఉంటుంది, ఎన్విఎఫ్ ఐడి కార్డు ఉంటుంది. అంటే ది డ్రామా అసోసియేషన్, ఎన్విఎఫ్ లో ది డ్రామా అసోసియేషన్ అంటే చెన్నైలో టాలీవుడ్ ఫిలిం ఉన్నప్పుడు, టాలీవుడ్ సినిమా స్థాయి చెన్నైలో ఉన్నప్పుడు, అక్కడ నుంచి మనకి హైదరాబాద్ రావాలనుకున్నప్పుడు ఏపీ ఫిలిం ఛాంబర్ అని పెట్టారు. ఏపీ ఫిలిం ఛాంబర్ పెట్టి ఏం చేశారు, నాలాంటి కొందరు కలిసి ఏం చేశారంటే ఒక అన్నపూర్ణ స్టూడియో కోసం
పొలిటీషియన్స్ అడిగి ఒక ప్లేస్ తీసుకున్నారు. ఓకే, అలాగే రామానాయుడు ఒక ప్లేస్ తీసుకున్నారు, కట్టారు. అలాగే సినిమాకి సంబంధించి కొంచెం కొంచెం కట్టారు. ఆ విధంగా ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఏర్పడింది. ఓకే, ఇప్పుడు మనకేం కావాలంటే ఏపీ డ్రామా ఛాంబర్ కావాలి. ఏపీ డ్రామా ఛాంబర్. ఏపీ డ్రామా ఛాంబర్ దీన్ని విజయవాడలో పెట్టబోతున్నాం. ఏపీ డ్రామా ఛాంబర్ విజయవాడలోనే ఎందుకు పెట్టాలి అంటే ఇటు తెలంగాణ నుంచి, తెలంగాణ నల్గొండ, కోదాడ, ఇటు నుంచి ఇటు వినుకొండ, ఇటు వైజాగ్ అందరికి ఇంచుమించు సెంటర్ పాయింట్. వైజాగ్లో కొంచెం లాంగ్ అయినా ఇది సెంటర్ పాయింట్. కాబట్టి మనం ఏపీ డ్రామా ఛాంబర్ ని ఎక్కడ నిర్మించబోతున్నామంటే విజయవాడలో భారీ స్థాయిలో నిర్మించబోతున్నాం. భారీ స్థాయిలో. దానికే 3 సంవత్సరాల క్రితం ఇది మొదలు పెట్టింది. ఇప్పుడు మనం ఖచ్చితంగా కరెక్ట్ వేలో ఉన్నాం. ఇప్పుడు ఈ యొక్క ఐడి కార్డ్స్ ఎలా వస్తాయంటే ఏపీ డ్రామా ఛాంబర్ అనే పేరుతో అందరికీ కూడా ఐడి కార్డులు వస్తాయి. డైరెక్టర్ అయితే డైరెక్టర్, ఆర్టిస్ట్ అయితే ఆర్టిస్ట్, ఇందులో ఆర్టిస్ట్ కూడా ఉంటారు. ఆర్టిస్ట్ ఎలా ఉంటాయి అన్నమాట. అలా కార్డులు వస్తాయి. ఈ కార్డు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ కార్డు తీసుకోవడానికి మీరు ఏం చేయాలి? మీ యొక్క పాస్పోర్ట్ సైజు ఫోటో ఒకటి, ఫుల్ కలర్ ఫోటో ఒకటి, తర్వాత ఆధార్ కార్డు జిరాక్స్, ఇంతవరకు ఇవ్వాలి. అంతే, ఎలాంటి డబ్బు పే చేయాల్సిన అవసరం. అసలు మన NVF లో ఒక్క పైసా పే చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడూ కూడా. ఓకే, ఇది. ఇక రెండోది, ఎంతో కొంత ఆదాయం NVF నుండి పొందాలి. మీరు పొందాలి. మీరు NVF నుండి కొంత ఆదాయం పొందాలి. అందుకేం చేయాలి? ఇప్పటికే కొంత ఆదాయం పొందిన వాళ్ళు ఉన్నారు. ఈ 3 సంవత్సరాల్లో కనీసం 1000 రూపాయల నుంచి 20,000 వరకు ఆదాయం పొందిన వాళ్ళు ఉన్నారు మన NVF లో. మన NVF లో 1000 రూపాయల నుంచి 20,000 వరకు ఆదాయం పొందిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు ఆ లెక్కలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు రేపు ఫిబ్రవరి 1 నుంచి, ఈ సంవత్సరం 2026 ఫిబ్రవరి 1 నుంచి అన్నీ కూడా NVF నుండి ఎవరు ఎంత ఆదాయం ఏ విధంగా పొందుతున్నారో లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ ఇందా చెప్పుకున్న 4 ప్రాంతాల ప్రెసిడెంట్ సెక్రటరీ చేరుతుంది. ఎందుకంటే మిగతా వాళ్ళకి అది ఎంకరేజింగ్ గా ఉండటం కోసం. సో NVF నుండి కొంత అమౌంట్ ఆదాయం పొందాలి. NVF కార్యక్రమాలకి స్పందించాలి. NVF కార్యక్రమాలు ఎప్పటికప్పుడు NVF డ్రామా అనే ఛానల్లో వస్తుంటాయి. అది అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. NVF డ్రామా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన నాటక కళాకారులు అందరూ కూడా షేర్ చేయాలి. వాళ్ళు చెప్పాలి సబ్స్క్రైబ్ చేసుకోమని, లైక్ చేయాలి. అలా చేయాలి, దాంట్లో వస్తుంటాయి. తర్వాత డైలీ NVF లో పలకరించుకోవాలి. ఇప్పుడు దాకా NVF లో పలకరించుకోవాలంటే డబ్బులు ఇచ్చాను, వద్దు. డబ్బులు ఇస్తేనా? డబ్బులు ఇవ్వకుండానే పలకరించుకోవాలి. ఎవరు పలకరిస్తున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదో క్షుణ్ణంగా చూడటం జరిగింది. నేను కాదు, 4 ప్రాంతాల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు. దాన్ని బట్టే వాళ్ళకి ఏదన్నా ఆదాయం వచ్చేటప్పుడు కోత పడిద్ది, కటింగ్ పడిద్ది. నువ్వు ఇలా చేయలేదు కాబట్టి ఇది కటింగ్, అంతే. మన కటింగ్ అంతా ఎక్కడ పోయింది? నిధిలోకి పోయింది. NVF నిధిలోకి వెళ్ళింది. ఇక యాక్టర్స్, డైరెక్టర్స్, డాన్స్ మాస్టర్స్, ఆర్గనైజర్స్ వారు ప్లేలు నిర్వహించే గ్రూప్ లో పెట్టి అవార్డు కొరకు అని తెలియజేస్తే ప్రతి సంవత్సరం జూలైలో జరిగే అవార్డ్స్ కి ఎంపిక అవుతారు. అవి NVF సీనియర్ సిటిజన్ నిర్వహిస్తారు. ఇప్పుడు ఫిబ్రవరి 1 నుంచి, ఇది ఫస్ట్ ఎప్పుడు కూడా ఫిబ్రవరి 1 నుంచి, అంటే ప్రతి సంవత్సరం మనకి అయిపోయిన దగ్గర ఉంటుంది. అంటే ఎప్పుడు మనకి అంటే అయిపోవటం అంటే పల్నాడు ఏరియాలో మనకి ఏప్రిల్ అయిపోతుంది. ఏప్రిల్ ఎండింగ్ అయిపోతే మే 1. ఎప్పుడు మే 1 టు మే 1 పెట్టుకుందాం. ఇది 1 సంవత్సరం కాబట్టి ఫిబ్రవరి 1 నుంచి మే 1 వరకు 2026 ఫిబ్రవరి 1 నుంచి, అంటే రేపు వచ్చే 1 నుంచి 2027 మే 1 వరకు ఎవరెవరు డైరెక్టర్ ఏ నాటకాలు ప్లే చేస్తున్నాడు, ఆ యొక్క నాటకం యొక్క వీడియోని మనకి పెట్టాలి. ఇందులో పెట్టి ఇది అవార్డు కోసం ప్రకటించాలి. జనరల్ గా పెట్టవచ్చు, అది వేరే విషయం. కానీ అవార్డుకి వచ్చేటట్టయితే మాత్రం నేను బాగా డైరెక్షన్ చేశాను అంటే అవార్డు పెట్టుకోండి. అలాగే అందులో నటించడం నేను బాగా నటించాను అవార్డుకి పెట్టుకోండి. మొత్తం పెట్టాలి. అలాగే రైటర్, రచయిత, ఇదిగో నా పుస్తకం బాగుంది, ఆడారు చూడండి అని అది పెట్టండి. ఈ విధంగా ఆర్గనైజర్లు అందరూ కూడా అవార్డు కోసం వచ్చేవాళ్ళు అది మన గ్రూప్ లోనే పెట్టి NVF లో పెట్టి ఇది అవార్డు కోసం, ఇది 2026-27 అవార్డు కోసం పెట్టాలి. దాన్ని 2027 ఏప్రిల్ లాస్ట్ లో
మన గ్రూప్లోనే సీనియర్ సిటిజన్స్ ఉంటారు. ఆ సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా దాన్ని పరిశీలించి చూసి ఎవరు విన్నరో ఎవరు రన్నరో చెప్తారు, వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వటం జరుగుతుంది. ఎంతెంత ప్రైజ్లు అనేది కూడా త్వరలోనే ప్రకటిస్తాను. తర్వాత పై విషయాల్లో ఒక్కటి మిస్ అయినా మీరు ఎన్విఎఫ్ లో ఉండరు, ఎన్విఎఫ్ కళాకారుల్లో ఉంటారు. ఎన్విఎఫ్ కళాకారుల గ్రూప్ ఉంటుంది. అది ఎన్విఎఫ్ కళాకారుల గ్రూప్ ఉంటుంది మనకంటే దాంట్లో ఎవరైనా ఉండొచ్చు. అప్పుడు ఎన్ని వద్దు, ఎన్ని ఇవ్వనవసరం లేదు. కార్డులు వద్దు, తర్వాత మీకు ఏది ఆధార్ కార్డులు ఇవ్వని అవసరం లేదు, మీరు పెట్టిన నాటకాలు పెట్టిన అవసరం లేదు, మీరు ఏం చేస్తున్నారో చెప్పనవసరం లేదు. అలాంటి వాళ్ళందరూ ఎన్విఎఫ్ కళాకారుల గ్రూప్ లో ఉంటారు. ఎన్విఎఫ్ కళాకారులు ఈ గ్రూప్ లో ఉంటారు. అదే కనుక ఇప్పుడు నేను చెప్పిన కండిషన్లు కనుక ఫాలో అయితే ఎన్విఎఫ్ లో ఉంటారు. ఎన్విఎఫ్ కళాకారుల గ్రూప్ కి అది తేడా. ఇక ఎన్విఎఫ్ సీనియర్ సిటిజన్స్ 50 ఏళ్ళు దాటితే వాళ్ళు ఎన్విఎఫ్ సీనియర్ సిటిజన్స్ లో ఉంటారు. కొంతమంది 50 ఏళ్ళు దాటినా కూడా నాటకాలు చెబుతూ ఉంటారు. వాళ్ళు సీనియర్ సిటిజన్ గ్రూప్ లో ఉంటారు మరియు ఇటు ఎన్విఎఫ్ గ్రూప్ లో ఉంటారు. ఇకపోతే ఎన్విఎఫ్ కి ఎవరైనా సరే వ్యతిరేకంగా మాట్లాడి పోస్టులు చేస్తే నిర్దాక్షిణ్యంగా తొలగిస్తాను. డైరెక్ట్ గా అది నా హక్కు, ఎవరో మాట్లాడడానికి వీల్లేదు. ఎన్విఎఫ్ లో ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే నిర్దాక్షిణ్యంగా తొలగిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పల్నాడు నుంచి ఒకళ్ళు వ్యతిరేకంగా మాట్లాడారు అనుకుందాం, వాళ్ళకి స్వయంగా చెప్తాను అది తప్పు అని ఒక ఛాన్స్. దాన్ని వాళ్ళు వెంటనే సారీ చెప్పాలి, డిలీట్ చేయాలి, తర్వాత ఇంకెప్పుడు జరగకూడదు. రెండోసారి జరిగినా సారీ చెప్పకపోయినా డిలీట్ చేయకపోయినా వాళ్ళని తొలగిస్తాను. తొలగించేటప్పటికి పల్నాడు గ్రూప్ ప్రెసిడెంట్ గారి దగ్గర ఎంత ఆదాయం ఉందో చూసి, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఆదాయం ఉంది వాళ్ళ నిధిలో. ఇప్పుడు ఆ గ్రూప్ లో పల్నాడు వైడ్ వచ్చేసి ఒక 50 మంది ఉన్నారనుకుందాం. మరి 10,000లో 50 మందికి ఎంత పడుతుంది? ఒక్కొక్కరికి 200 పడుతుంది. ఆ 200 వాళ్ళకి ఇస్తాను, అది ప్రెసిడెంటే ఇస్తాడు. వాళ్ళకి రావాల్సిన వాటా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని తీసేస్తాం, వాళ్ళని కలుపుకోం. ఒకవేళ భవిష్యత్తులో కలుపుకోవాల్సి వస్తే 2 కండిషన్లు ఉంటాయి. ఒకటి, అప్పుడు వాళ్ళు వచ్చేటప్పటికి ఎంత ఒక్కొక్కరికి సభ్యుడికి ఎంత వాటా ఉందో దానికి 10 రెట్లు కట్టాలి. ఇక వాళ్ళు ఎప్పుడు ఇలాంటి పనులు చేసి పోయినా వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వబడదు. ఈ 2 కండిషన్లు పెట్టి తీసుకోవడం జరిగింది. అది అవసరమైతే, లేదా అవసరం లేదు. తర్వాత మనకు మరి ఈ యొక్క ఆదాయ మార్గాలు అని చెప్పాను కదా, ఎలా వస్తాయి ఆదాయ మార్గాలు చూద్దామండి. ఎన్విఎఫ్ మెంబర్స్ కి ఆదాయ మార్గాలు అని చెప్పాను. ఇప్పుడు దాకా 1000 నుంచి 20,000 దాకా ఒకరికి వచ్చాయని చెప్పాను. మరి ఎలా వస్తాయి? ఫస్ట్ది, మన వాల్మీకి పబ్లికేషన్ ద్వారా బుక్ పాయింట్స్ పెట్టుకోవచ్చు. ఈ బుక్ పాయింట్ పెట్టుకోవడానికి మీరు ఒక రూమ్ని కేటాయించాల్సిన అవసరం లేదు, మీరు 24 గంటలు అక్కడే ఉండాల్సిన అవసరం లేదు, ఒక ఎంప్లాయీని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను ఈ బుక్ పాయింట్ కి సంబంధించి మీకు ఒక షీట్ ఇస్తాను. మన దగ్గర మొత్తం 3000 రకాల బుక్స్ ఉన్నాయి, ఇంకా కొత్త బుక్స్ వస్తూనే ఉంటాయి. ఒక షీట్ ఇస్తాను, ఆ షీట్ ఇచ్చి కింద మీ నెంబర్ పెడతాను. మన అన్ని పుస్తకాల్లో మీ దగ్గర బుక్ పాయింట్ ఉందని తెలియజేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రిలో ఒకరు ఉన్నారు, నేను బుక్ పాయింట్ పెట్టారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మీకు ఫోన్ చేస్తారు కావాల్సిన వాళ్ళు. ఫోన్ చేసినప్పుడు ఈ బుక్స్ లో కమిషన్ ఉంటుంది మీకు. ఈ బుక్స్ లో 125 రూపాయల బుక్స్ ఉంటాయి, 150 రూపాయలు ఉంటాయి, 200 ఉంటాయి, 250 రూపాయలు ఉంటాయి. దీనిలో మీకు 25 రూపాయల కమిషన్, దీనిలో 50 రూపాయలు, దీనిలో 75 రూపాయలు, దీనిలో 100 రూపాయలు. ఈ కమిషన్ లో 10% మీరు నిధికి ఇవ్వాల్సి ఉంటుంది. 10% మీరు ఎన్విఎఫ్ నిధికి ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ మనకి పల్నాడు ప్రాంతంలో ఒక బుక్ పాయింట్ కి 10% అనేది ప్రతి నెల చూస్తాం. 10% అనేది 200 వచ్చింది అనుకోండి. 10% అతనికి వచ్చిన కమిషన్ లో 10% 200 అనుకోండి. ఈ 200 4 భాగాలు చేస్తాం, అంటే 50 రూపాయలు. 4 ప్రాంతాలకి 50 రూపాయలు నిధులు వేస్తాం. అంటే ఇటు మీకు కమిషన్ వస్తుంది, నిధి కూడా ఫిల్ అవుతుంది. రెండోది న్యూమరాలజీ వీడియోస్. నేను ప్రొఫెషనల్ గా న్యూమరాలజిస్ట్ని. నా న్యూమరాలజీ వీడియోస్ ని మీ నెంబర్తో మీకు పంపిస్తాను అందరికి. ఈ బుక్ పాయింట్ ఉన్న వాళ్ళకి
మీరు అందరికీ షేర్ చేసుకోవచ్చు. మీకు ఫోన్లు వస్తాయి, అలా నివాస్ వాల్మీకి ద్వారా మాకు నేమ్ కరెక్షన్ చేయించుకోవాలని. నా నేమ్ కరెక్షన్ 4100 రూపాయల నుంచి 3 లక్షల వరకు ఉంటాయి. నా నేమ్ కరెక్షన్ అనేది సర్వీస్ 4100 నుంచి 3 లక్షల దాకా ఉంటాయి. దీంట్లో మీకు కొంత కమిషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1000 రూపాయల కమిషన్ వచ్చింది అనుకోండి, ఈ 1000 రూపాయల్లో 10% అంటే ఎంత, 100 మీరు నిధికిస్తారు. ఆ 100లో 4 భాగాలు చేసి 25 రూపాయల చుట్టూ అన్ని ప్రాంతాల నిధికి పంపిస్తాం. తర్వాత నాటకానికి సంబంధించిన సేవలు, స్టేజీ, లేడీ ఆర్టిస్ట్ వివరాలు షేర్ చేస్తాం. నేను ఈ బుక్ పాయింట్ ప్రతి ఒక్కరి దగ్గర మనకి స్టేజీలు ఎవరైతే మనకి అనుకూలంగా ఉన్నారో, తర్వాత లేడీ ఆర్టిస్టులు టీమ్ ఎవరైతే అనుకూలంగా ఉన్నారో, లేడీ ఆర్టిస్టుల టీమ్ ఆర్గనైజర్లు ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం మీ దగ్గర ఉంటాయి. ఆ ప్రాంతాల వాళ్ళకి మీరే ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలా చేసినందుకు మీకు 500 రూపాయలు వాళ్ళు ఇస్తారు, అలాగే 500 రూపాయలు వీళ్ళు ఇస్తారు. స్టేజ్ వనరు అంటే 1000 రూపాయలు. ఆ 1000 రూపాయలు 10% మీరు నిధికిస్తారు. అది మీ యొక్క ఆదాయం. నెక్స్ట్, కళా పోషకులకి ఇంట్రడ్యూస్ చేయడం. కొన్ని ప్రాంతాల్లో కళా పోషకులు ఉన్నారు. అంటే ఒక తిరునాళ్ళ జరుగుతుంది, మేము 50,000 ఇస్తాము, మీరు నాటకం ఆడించండి అంటారు. 50,000 ఇస్తాము, నాటకం ఆడించండి. అలాంటి వాళ్ళు మీకు తెలుసు. తెలిసినప్పుడు మీరు వీళ్ళని మన ఎన్విఎఫ్కి పరిచయం చేస్తారు మీ ద్వారా. ఇలా ఎన్విఎఫ్కి పరిచయం చేసిన దాంట్లో ఇందులో మీ కమిషన్ మీకుంటుంది, దాంట్లో 10% నిధికి వెళ్తుంది. ఇకపోతే మీ కమిషన్ పోయిన దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 5,000 మీ కమిషన్ పోయింది, 45,000 ఉన్నాయి అనుకుందామండి. ఈ 45,000కి మన ఎన్విఎఫ్ తరఫున కళానాట్య మండలిలో రెడీ చేస్తున్నాం. ప్రజెంట్ ఒక కళానాట్య మండలి ఉంది, ఇలాంటి ఒక 10 చేస్తున్నాం. వీళ్ళు వచ్చి అక్కడ నటిస్తారు. మరి అక్కడ ఏ నాటకం వేయాలి ఎవరు చెప్తారు? మన ఎన్విఎఫ్ లో రైటర్స్ ఉంటారు. ఆ రైటర్స్ వాళ్ళ నాటకాన్ని ప్రమోషన్ చేసుకోవాలనుకుంటారు. అనుకున్నప్పుడు అక్కడ 1,00,000 రూపాయలు అవుతుంది అనుకోండి, 1,00,000 రూపాయలు అవుతుంది అనుకోండి ఖర్చు. ఈ ఖర్చులో 45,000 ఉంది, ఇంకా 55,000 కదా. ఈ 55,000లో కొంత ఆ యొక్క రైటర్స్ ఇచ్చి వాళ్ళ పుస్తకం పెట్టుకొని ఎక్స్పోజ్ చేసుకుంటారు. ఆ మిగిలిన కొంత ఎన్విఎఫ్ తరఫున మనం ఇస్తాం. అంటే నేను ఇస్తాను, ఎన్విఎఫ్ లో నిధి ఎక్కువ ఉన్నప్పుడు నిధి నుంచి తీసిస్తాం. ఈ విధంగా వాళ్ళని పరిచయం చేయటం. ఓకే, ఇకపోతే ఇది కాకుండా అంటే ఈ విధంగా మనం 20 రూపాయలు, 25 రూపాయలు, 100 రూపాయలు ఇస్తే ఎంత వస్తుంది ఇది? ఇప్పుడేం చేస్తామంటే మనలో చాలా మందికి చాలా బిజినెస్లు ఉన్నాయి. ఇప్పుడు నా బిజినెస్ చెప్పాను న్యూమరాలజీ, ఇలాగే చాలా బిజినెస్లు ఉన్నాయి. వాళ్ళు కూడా వీళ్ళని ఉపయోగించుకోవచ్చు మన వాళ్ళని, అంటే పబ్లిసిటీకి. తద్వారా వీళ్ళకి కొంత ఇవ్వచ్చు, అది మనకు ఆదాయం కూడా కొంత వస్తుంది. అలాగే నాకు సినిమా ఫీల్డ్ లో కొంతమంది తెలుసు, నేను వాళ్ళందరి దగ్గరికి వెళ్తాను. ఇప్పటికే మనకి 183 ఉన్నారు. ఇదే కనుక 250, 300 అయిందనుకోండి, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను. ఇదంటే ఇదిగో చూడండి, మా వీడియోస్ చూడండి, ఇంత కష్టపడతారు మా కళాకారులు, వాళ్ళకి మీరు ఏదైనా చేయాలంటాను. అప్పుడు వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసేది ఒక మీటింగ్ పెట్టి పబ్లిక్ గా అనౌన్స్ చేస్తాం. గతంలో అలా చేసినవన్నీ కూడా ఆయా యూనియన్ల లీడర్లకి జేబులో పోయాయి. అలా కాదు, ఏం చేసినా 4 ప్రాంతాల ప్రెసిడెంట్, సెక్రటరీల సమక్షంలో జరిగింది. వాళ్ళు ఒకవేళ నా తరపున ఒకళ్ళు వచ్చేసి 1,00,000 రూపాయలు ఇచ్చారు, నా తరపున మన ఎన్విఎఫ్కి 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఈ 1,00,000 రూపాయల్లో దీంట్లో వాళ్ళు ఇచ్చిన దాంట్లో 25% నా పర్సనల్ తీసుకోవాలి. నేను నా పర్సనల్ తీసుకుంటాను. అంటే 1,00,000లో ఎంత, 25,000 నా పర్సనల్ పోయింది. ఇంకా 75,000 ఉంటుంది. ఈ 75,000 4 భాగాలు చేసి 4 ప్రెసిడెంట్ సెక్రటరీలు నిధిలోకి ఇస్తాను. అలాగే మీకుంటుంది ఎన్ఆర్ఐస్ కానీ, పొలిటీషియన్స్ కానీ ఇలా ఉంటారు. అలా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళకి 50,000 ఇస్తారు. ఆ 50,000 4వ వంతు తీసేయండి, 4 వంతు 12,500 మీరు తీసుకుంటారు. మిగిలింది ఇట్లా ఈ విధంగా నిధి పెరిగిద్ది అనమాట. ఇదంతా కూడా మనకి ఓపెన్ గా ఉంటుంది, పిడికిలు మూసుకున్నది ఓపెన్ గా ఉంటుంది. ఇప్పుడు దాకా ఫెయిల్ అయింది ఎందుకంటే ఒక్కడే ఎన్ని చేసుకుంటాడు, వాడి స్వార్థం కోసం వాడుకుంటాడు. అలా కాదు, ఏదున్నా పబ్లిక్ ఎన్విఎఫ్ లో ఓపెన్ గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే 1 రూపాయి కూడా నా దగ్గర ఉండదు, 1 రూపాయి కూడా నా దగ్గర ఉండదు. ఈ విధంగా కొనసాగిస్తున్న క్రమంలో మన ఎన్విఎఫ్ కళాకారులకి, మన ఎన్విఎఫ్ సభ్యులకి ఎవరికైనా ప్రమాదం జరిగింది, ఒక యాక్సిడెంట్ జరిగింది, అప్పటికి 4 ప్రాంతాల్లో కలుపుకుంటే 1,00,000 రూపాయలు ఉన్న నిధిలో 1,00,000 రూపాయలు ఎప్పుడైనా ఉన్న నిధిలో నుంచి ఒక 25%లో మనం ఇవ్వటానికి చూడొచ్చు. ఒకవేళ 1,00,000లో 25% 25,000. ఇప్పుడు అతను జరిగింది 10,000 ఖర్చు అనుకోండి, అందులో 10,000 ఇవ్వచ్చు. ఒకవేళ 50,000, 70,000 ఖర్చు అవుతుంది అనుకోండి, అతను యాక్సిడెంట్ జరిగిన అతనికి మనం 25% సహాయం చేయొచ్చు.
ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు 4 ప్రాంతాల ప్రెసిడెంట్లు సెక్రటరీలతో మనం తీసుకోవటం జరుగుతుంది. అయితే ఇదంతా కూడా ఎప్పుడు చేయాలి అంటే ఇప్పటికి రిజిస్ట్రేషన్ లేదు, ఎప్పుడు చేయాలి? ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఉండాలంటే ఏం చేయాలి? నేను ఒక్కనే చేసుకోవాలి. మళ్ళీ పాత పద్ధతికి వెళ్తున్నట్టు నా కుటుంబ సభ్యుల్ని నా స్నేహితులను చేసుకుంటా కాదు. ఎందుకు వాళ్ళ అలా చేశారు పాత అంటే వాళ్ళే డబ్బులు పెట్టుకోవాలి, నేనే డబ్బులు పెట్టుకోవాలి. అప్పుడు స్వార్థం ఉండదు కదా. అలా కాదు, మనకి నిధిని ఏర్పాటు చేసుకొని నిధిలో నుంచే ఖర్చు పెడదామండి. మరి ఎవరు నిధిలోంచి ఖర్చు పెట్టి అసోసియేషన్ మనం రిజిస్టర్ చేద్దామండి. ఇప్పుడు అసలు ఈ ప్రెసిడెంట్ సెక్రటరీలు ఎవరు అంటే పనిచేసే వాళ్ళు కావాలి. లేజీ ఫెలోస్ వద్దు. వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకొని లేజీగా ఉండి ఎప్పుడు అమావాస్యకో పుణ్యానికో అయ్యో నాటకరంగం బాగలేదు, అయ్యో నాటకరంగం బాగలేదు అనే వాళ్ళు వద్దు. వాళ్ళ వల్లే సర్వనాశనం అవుతుంది నాటకరంగం. పని చేత అయ్యి పని చేయలేని వాడి వల్లే నాటక రంగం స్మాష్ అవుతుంది. అందుకే ఈ 4 ప్రాంతాల్లో ఎవరు ప్రెసిడెంట్ సెక్రటరీలుగా ఉండాలి అంటే ఈ 4 ప్రాంతాల నుంచి 2 విషయాలు టెస్ట్ పెడుతున్నాను. ఒకటి, మీ ప్రాంతంలో ఉన్నటువంటి సమాజాలు ఎన్ని? మీ ప్రాంతంలో మీరు ప్రెసిడెంట్ సెక్రటరీ కావాలంటే ఏముండాలంటే మీ ప్రాంతంలో నాటక సమాజాలు ఎన్ని? సమాజం పేరు, ఊరు, ఆర్గనైజర్ పేరు, ఆర్గనైజర్ కాంటాక్ట్ నెంబరు. ఆ సమాజానికి ఆర్గనైజర్ కాకపోతే ఆ సమాజంలో ఏదో ఒక ఆర్టిస్ట్ యొక్క కాంటాక్ట్ నెంబరు. ఇవి సేకరించాలి. తర్వాత మీ ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి నాటక రంగానికి సంబంధించిన టెక్నీషియన్స్, డైరెక్టర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ పేర్లు, వాళ్ళ నెంబర్లు, డాన్స్ మాస్టర్లు ఎవరు వాళ్ళ పేరు, వాళ్ళ నెంబర్లు, రైటర్లు ఎవరున్నారు వాళ్ళ పేర్లు, వాళ్ళ నెంబర్లు, ఈ విధంగా తీసుకోవాలి. అలాగే లేడీ ఆర్టిస్టులు ఎవరున్నారు వాళ్ళ పేర్లు, నంబర్లు, ఇవన్నీ సేకరించాలి. ఇలా మీ 4 ప్రాంతాలలో ఎవరెవరైతే ఇలాంటి సేకరిస్తారో, ఎవరు ఎక్కువ సేకరిస్తే వాళ్ళ ప్రాంతంలో వాళ్ళే ప్రెసిడెంట్ ఆ ప్రాంతానికి. ఎవరు రెండో ఎక్కువ అంటే ఒకళ్ళు 30 సేకరించారు అనుకుందాం, ఇంకొకరు 25 సేకరించారు, ఇంకొకరు 23 సేకరించారు. 30 సేకరించిన ప్రెసిడెంట్, 20 సేకరించిన సెక్రటరీ. అంటే ఈ మాత్రం కష్టపడలేని వాళ్ళు నాటక రంగానికి ఏమి చేయలేరు. వాళ్ళు మామూలు సభ్యులుగా ఉండాలి లేదా కళాకారులుగా ఉండాలి తప్ప ఈ విధంగా ఒక బాధ్యత పదవిలో ఉండకూడదు. ఇది సో ఇక మొదలు పెట్టండి. మీ ప్రాంతాలకి ఎవరు మీరు సెక్రటరీలు అవుతారో, ప్రెసిడెంట్లు అవుతారో మొదలు పెట్టండి. ఇంకా ఇప్పుడు నేను చెప్పిన ఈ వీడియో అంతా విన్న తర్వాత మేధావులు, ప్రముఖులు, చాలా సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, ఇంకా మీరు ఏదైనా సలహా ఇస్తే ఇవ్వండి. ఇదంతా నేను రఫ్ గా చెప్పాను, దాన్ని కూడా నేను పరిగణలో తీసుకుంటాను. ఓకే, ఇది మన యొక్క ఎన్విఎఫ్ గురించి. ఇక ఇందులో వచ్చేటువంటి 6 మీకు వివరంగా చెప్తాను. ఒకసారి ఏమేమి ఉంటాయి 6 అనేది. ఫస్ట్ మనకి 6 గ్రూపులు ఉంటాయి. ఫస్ట్ ఎన్విఎఫ్. దీంట్లో ఇందా చెప్పినన్ని ఆధార్ కార్డు ఇచ్చి తర్వాత ఐడి కార్డు తీసుకొని ఈ విధంగా అవన్నీ చూసుకోండి వీడియోలో. అవన్నీ ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఎన్విఎఫ్ గ్రూప్ లో ఉంటారు. ఇక 2 ఎన్విఎఫ్ సీనియర్ సిటిజన్స్. ఎన్విఎఫ్ సీనియర్ సిటిజన్స్ అంటే 60 ఏళ్ళు దాటిన ప్రతి కళాకారుడు దీంట్లోకి వస్తాడు. వాళ్ళు నాకు పంపించవచ్చు వాళ్ళ యొక్క ఏమిందనేది. తర్వాత ఎన్విఎఫ్ కళాకారులు. మూడోది ఎన్విఎఫ్ కళాకారులు అంటే ఎన్విఎఫ్ లో చేరలేని వాళ్ళు ఎన్విఎఫ్ కళాకారుల్లో గ్రూప్ లో ఉంటారు. అంటే ఆ డీటెయిల్స్ అన్ని పంపించడం ఇష్టం లేని వాళ్ళు, తర్వాత డైరెక్ట్ అని చెప్పుకొని 5 ఏళ్ళైనా ఒక్క డైరెక్షన్ కూడా చేయలేని వాళ్ళు కళాకారులే. కానీ ఎన్విఎఫ్ లో మెయిన్ ఎన్విఎఫ్ లో వాళ్ళు ఉండరు, ఎన్విఎఫ్ కళాకారుల్లో ఉంటారు. 4 ఎన్విఎఫ్ డ్రామా బుక్స్. ఎన్విఎఫ్ డ్రామా బుక్స్. ఎన్విఎఫ్ డ్రామా బుక్స్ దీంట్లో 2 ప్రాంతాల్లో 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి డ్రామా బుక్స్ అవసరమైనటువంటి ఆర్టిస్టులు, అభిమానులు అందరూ దీనిలో ఉంటారు. 5 ఎన్విఎఫ్ కళానాట్య మండలి. ఎన్విఎఫ్ కళానాట్య మండలి. మన ఎన్విఎఫ్ తో ఉన్న కళానాట్య మండలి ఒకటి ఇప్పుడు రెడీ చేశాను నేను. ఇలా కనుక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏ ప్రాంతం నుంచి అయినా వాళ్ళు చెప్పినట్లయితే వాళ్ళని ఒక కళామండలి గ్రూప్ గా చేస్తాను ఎన్విఎఫ్ తరఫున. నెక్స్ట్ 6 ఎన్విఎఫ్ రైటర్స్. ఎన్విఎఫ్ రైటర్స్ ఇలా ప్రత్యేకత అంటే ఎవరైతే వాల్మీకి పబ్లికేషన్స్ కి
మాత్రమే రైటర్స్ గా ఉన్నారో వాళ్ళు ఎన్విఎఫ్ రైటర్స్. ఎవరైతే వాల్మీకి పబ్లికేషన్స్ కి మాత్రమే రైటర్స్ గా ఉన్నవారు, ఒకవేళ గతంలో ఏ పబ్లికేషన్ కి రైటర్ గా ఉన్నా వన్స్ వాల్మీకి పబ్లికేషన్ కి వచ్చిన తర్వాత ఇంకా కంటిన్యూషన్ గా వాల్మీకి పబ్లికేషన్ లోనే ఉంటారో వాళ్ళు ఎన్విఎఫ్ రైటర్స్ గ్రూప్ లో ఉంటారు. అలా లేని వాళ్ళు అంటే మన దగ్గరకు వచ్చి తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి అలాంటి వాళ్ళు ఎన్విఎఫ్ కళాకారుల్లో ఉంటారు. ఎన్విఎఫ్ కళాకారుల గ్రూప్ లో ఉంటారు. కళాకారులే కానీ ఎన్విఎఫ్ రైటర్స్ కాదు. ఈ విధంగా ఈ 6 గ్రూపుల్ని ఇప్పుడు డివైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దాకా నేను రఫ్ గా 3 సంవత్సరాల నుంచి ఎన్విఎఫ్ డైరెక్టర్లు, ఎన్విఎఫ్ రైటర్లు, ఎన్విఎఫ్ ఆర్టిస్టు, ఎన్విఎఫ్ డాన్స్ మాస్టర్లు, ఎన్విఎఫ్ డైరెక్టర్ ఇట్లా ఇచ్చారు కదా, అవన్నీ ఉండవే కాదు. ఈ 6 ఉంటాయి. ఫిబ్రవరి 1 నుంచి ఈ 6 ఉంటాయి. ఈ 6లో ఎవరిని ఎందులో వేయాలో డివిజన్ చేసి ఫిబ్రవరి 1 నుంచి వేస్తాను. ఫిబ్రవరి 1 లోపు మీరు దీన్ని ఫాలో అయ్యి మీకు ఏమేం కావాలి, మీరు ఏ గ్రూపుకు సమర్థులో కూడా తెలియచేయగలరు. అంటే ఇవి తెలియజేస్తూనే ఉండొచ్చు. ఇప్పుడు అనుకోకుండా మీరు ఎన్విఎఫ్ డ్రామా బుక్ లో ఉన్నారు, మీకు ఎన్విఎఫ్ కళానాట్య మండలి రావాలని రావచ్చు, దీంట్లోకి వస్తారు. ఎన్విఎఫ్ రైటర్స్ రావచ్చు, దీంట్లోకి వస్తారు. ఎన్విఎఫ్ సీనియర్ సిటిజన్ రావచ్చు. అది క్రమక్రమంగా జరుగుతూ ఉంటుంది. ఇక 4 ప్రెసిడెంట్లు, 4 సెక్రటరీలు 4 ప్రాంతాల నుంచి, తర్వాత ఈ 6 గ్రూపులు అనేవి మనకి ఫిబ్రవరి 1 నుంచి రన్నింగ్ లోకి వస్తాయి. అలాగే ఎన్విఎఫ్ డ్రామా అనే ఛానల్ ఇప్పటికే స్టార్ట్ అయింది. ఈ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిదీ ఈ ఛానల్లో ఉంటుంది. ముందు ముందు మన ఎన్విఎఫ్ కళాకారులు నిర్వహించేటువంటి చాలా కార్యక్రమాలు దానిలో వస్తాయి. ఓకే, ఇది మీకు సంక్రాంతి పండుగ సందర్భంగా గుడ్ న్యూస్ గా నేను భావిస్తున్నాను. ఆల్ ఆఫ్ యూ అందరికీ మరోసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.